ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మల్లేష్ గారు చావలేదా? అదే కదా. అయ్యో ఏంట్రా ఇది? డాక్టర్ గారు, నా భర్త సరైన సమయానికి మీ భర్తని ఆ బయటున్నాయన హాస్పిటల్కి తీసుకొచ్చాడు కాబట్టి ప్రాణాలతో కాపాడగలిగాం. మీరు నా భర్త చనిపోయారని ఎందుకు చెప్పారు? నీ భర్త చావాలని కోరుకునే రౌడీలు బయటున్నారు. వాళ్ళు వెళ్ళిపోవాలని నేను అలా అబద్ధం చెప్పాను. మల్లేష్, నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? నువ్వెవరినైతే పొడిచి చంపాలనుకున్నావో ఆ వాసుదేవరావు గారి కొడుకు బాలాగారే నిన్ను కాపాడారు. అంతేకాదయ్యా, నువ్వు ప్రాణంగా చూసుకునే నీ కూతురు ఈ రోజు బతికుందంటే కారణం కూడా బాలాగారే. ఏం మాట్లాడుతున్నావే? అవునయ్యా, నువ్వు జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు మన పాపకి అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాల్సొచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకున్నది, ఆపరేషన్ చేయించింది ఆ బాలాగారేనయ్యా. నువ్వు లేవకు. పర్లేదు డాక్టర్. ఏవయ్యా, మన కుటుంబానికి అంత సహాయం చేసిన ఆ బాబు తండ్రిని చంపాలని చూసి ఎంత తప్పు చేశావు. ఇప్పుడు ఆ నేరం ఆ బాబు భార్యకు చుట్టుకుంది. ఆమెకి శిక్ష పడితే ఆ బాబు చేసిన సహాయానికి అర్థం లేదయ్యా. మల్లేష్, నువ్వు మనిషిగా మారే ఒక అవకాశం ఇది. ఎవరు మీరు? ఈ కేసులో అసలు ముద్దాయి. నేనే దోషిని. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మిలాడ్, ఇదంతా మరో డ్రామాలా ఉంది. అబ్జెక్షన్ డినైడ్. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ రోజు రిజిస్ట్రార్ ఇంటి దగ్గర వాసుదేవ్ గారిని అత్యంత దారుణంగా పొడిచి చంపాలని చూసింది నేనే. ఈ త్రిపుర గారు ఏ తప్పు చేయలేదు సార్. ఈ కేసులో దోషి నేనే సార్. ఒరే పని, వాడు నిజం చెప్తే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోరా. వాడు నిజం చెప్పాడు. మన పేరు చెబితే వాడికి ఏమవుతుందో తెలుసు నాన్న. మిస్టర్ మల్లేష్, దోషిని నేనే అని చెప్తున్నారు. ఎవరు మిమ్మల్ని హత్య చేయమన్నారు? ఎందుకు మీరు వాసుదేవ్ గారిని పొడిచారు? ఆ కేసు ఎందుకు నా క్లయింట్ త్రిపుర మీదకి నెట్టారు? దీనంతటికే కారణం ఎవరు? అసలు మీ వెనకున్నది ఎవరు? అది చెప్పండి మిస్టర్ మల్లేష్.
చెప్పండి, ఆ వివరాలన్నీ కోర్టు వారికి తెలియజేయండి. మల్లేష్, అదే మల్లేష్ చెప్పండి, చెప్పు. ఆ, మల్లేష్, ఏమండి 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 వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈ కేసులో నేరం ఆరోపించబడిన త్రిపుర ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్ముతోంది. వెంటనే త్రిపురని నిర్దోషిగా విడుదల చేయాలని పోలీసు వారిని ఆదేశించడమైనది. అలాగే మల్లేష్కి ట్రీట్మెంట్ ఇప్పించి అతను మామూలు మనిషి అయిన తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసి ఈ కేసు వెనక ఎవరున్నారనేది తేల్చవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. The court is adjourned. నువ్వే తప్పు చేయలేదని నిరూపించారు. ఇదంతా మీ వల్లే బాలగారు. అక్క, న్యాయం నిలబడిందక్క. నిజం గెలిచింది. పదని వెళ్దాం.